నువ్వేం దిగులు పడకు. ఎప్పుడైతే ఎవడో వాడి రూమ్లోకి దూరి వాడి కెమెరాని ఎత్తుకుపోయాడని తెలిసిందో వాడు అద్దరిపోయి ఉంటాడు. నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా ఏ నిమిషంలో పిలిచినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఇద్దరు ఇలా రహస్యంగా మాట్లాడుకుంటున్న విషయం ఇంకెవరికి తెలియకూడదు. నన్ను అడిగితే మనం పగలు మీట్ అవడం కంటే రాత్రి మీట్ అవడమే మంచిదనిపిస్తుంది. అదే కాక మనం ఇలా కలుసుకోవడం మీ అన్నయ్యకి తెలిసి నాకేదైనా జరిగితే. నువ్వేం దిగులు పడకు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే నిన్ను జీవితాంతం నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఎవరైనా చూడకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే. అదేంటంటే నేను అరకులోయ నుంచి ఒకటి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నప్పుడు వైజాగ్ వచ్చి కొత్తగా ఒక టికెట్ రిజర్వ్ చేసుకున్నాం కదా. నా బంగారం, నా బుజ్జి. అయ్యో వదలండి, వదలండి రాజా. అక్క, నీ చెల్లెల్ని లవ్ చేసేవాడిని తుక్కు కింద కొట్టేశాం. అలాగే పార్సిల్ చేసి సముద్రంలో పడేమంటావా? వాడు నాకు ప్రాణాలతో కావాలి. వాడి కాళ్ళు చేతులు విరిచి పొట్లంగా కట్టి తెచ్చి నా కాళ్ల దగ్గర పడేయండ్రా. అరకులోయలో 4 వీధులు, 2 కులాలు, ఒకటి ఉన్నవాళ్ళు 2 లేనివాళ్ళు. ఆ ఊర్లో నువ్వు రాజావి, కానీ ఇది హైదరాబాద్. ఇక్కడ 100 వీధులు, 1000 కులాలు. ఈ సందుల్లో గొంతుల్లో ఉండి ఆ గుడిసెల్లో ఉంటూనే అంచెలంచెలుగా కార్యకర్తనై, కౌన్సిలర్నై, చైర్మన్ అయి, ఎమ్మెల్యేనై, మినిస్టర్ అయ్యాన్రా. ఇక్కడ రాణిని నేనే, రాజాను నేనేరా. నేను చూడ్డానికేరా అప్పుడే తీసిన వెన్నలాగా మెత్త మెత్త మెత్తగా ఉంటాను, కానీ గుండె మాత్రం కోళ్లని కోసే కసాయి కత్తి లాంటిది. ఒరేయ్, ఆ రోజే నిన్ను అడ్డంగా నరుకుండాల్సిందిరా. వదిలిపెట్టాను చూడు, అందుకనే నా చెల్లెల్ని కౌగులించుకునే లెవెల్కి వచ్చావు. ఒరేయ్, తెలుగులో చెప్తే పోటు, ఇంగ్లీష్ లో చెప్తే అవుటు. వద్దు, నేను ఇక్కడికి వచ్చింది మీ చెల్లెల్ని లవ్ చేయడానికి కాదు. నాకు ఇంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. దయచేసి నన్ను ఏం చేయకండి. ఆడిన ఆటేంటి, వాగిన వాగుడేంటి? నా కాళ్లకు దండం పెట్టు, నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, బతికిపోతావు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అక్క కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకోరా. తొందరగా. మీ కాలు పట్టుకోవడానికి ముందు మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి నన్ను కొట్టొద్దని. భయపడి చావుకురా, చెప్తాను. కొట్టిన కొట్టుడికి ఒళ్ళంతా పంక్చర్ అయినట్టుంది. హలో, మార్కెట్ రవియా? రవి మాట్లాడలేడు, విషయం ఏంటో చెప్పండి. రవికి ఫోన్ ఇవ్వు. ఇవ్వడం కుదరదు, మేము పుత్తూరులో ఉన్నాం. అక్కడేం చేస్తున్నారా? మీరు ఒకరిని కొట్టమని పంపించారే, వాడు కొట్టిన కొట్టుడికి ఎముకలు ఎన్ని విరిగిపోయాయి. కుడి చేయి విరిచి ఎడమ చేతులు పెట్టాడు. హలో చంద్రకుమారా, నేను వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. ఇక మీద ఇలాంటి గొడవలకు మా అబ్బాయిని పిలవకండి. ఎవడో అరకులోయ రాజాట, వాడు మా అబ్బాయిని కొట్టిన దెబ్బలకి మెదడు చెదిరిపోయి వాడికి పిచ్చి పట్టింది. పిచ్చాసుపత్రిలో చేర్చడానికి విశాఖపట్నం కారులో తీసుకెళ్తున్నాడు.
game of action. So don't ever you risk it. He's the Raja, he watch out, mommy. ఏమే కంచురాణి, గంగవరం గుడిసెల్లో పుట్టి కక్కస్ ముందు కూర్చొని గంజాయి అమ్మి సారాయితో నోరు పుక్కిలించి ఒళ్ళంతా కంపు కొట్టే నీకే ఇంత పొగరుంటే, అరకులో పుట్టి మూలికలతో స్నానం చేసి మనసుని ఒంటిని స్వచ్ఛంగా ఉంచుకున్నా నాకెంత పొగరుంటుంది. ఏమే శైలు, తోపుడు బండి అప్పలనాయుడు తెలుసా నీకు? ఏంటి ఆ చూపు? నిన్న మొన్నటి దాకా ఆ తోపుడు బండిని నిన్ను జాయింట్ గా తోలుతూ ఉండేవాడే, వాడి గురించి అన్నాను. ఆ తర్వాత ఆ తోపుడు బండిని వదిలేసి టెంపో, లారీ, కంటైనర్ అని అడ్డమైన వాళ్ళని నొక్కాల్సిన చోట నొక్కి అడ్డగోలుగా ఎదిగి మినిస్టర్ అయ్యి. ఏమే, నీకెంత పొగరుంటే ఒక మగాన్ని కింద పడుకోబెట్టి కాలు మొహం మీద పెట్టి టింగు టింగు నాడిస్తావు? సడన్ గా ఆడిన ఆటేంటి అని పాట పాడావు, ఫోసు కొట్టావు, డాన్సులాడావు. డాన్సర్ దగ్గర డాన్స్, మన డాన్స్ మొదలు పెట్టావనుకో నీ బ్యాక్ షేక్ అయిపోద్ది. మీ సీనియర్లంతా పుత్తూరులో ఉన్నారు, ముందుకు రావాలో వెనకెళ్లాలో మీరే డిసైడ్ చేసుకోండి. అదే ఏంటి శైలు సైలెంట్ అయ్యో? చెస్తులోనే రాజాకి చెక్ పెడతారు, కానీ లైఫ్ లో రాజానే చెక్ పెడతాడు. తెలుగులో అయితే రాజాది రాజా, ఇంగ్లీష్ లో అయితే కింగ్ ఆఫ్ ది కింగ్స్. అవును, నీ చెల్లెల్ని ఎవ్వరూ లవ్ చేయకూడదా? నేను ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదే, కానీ ఈ నిమిషం నుంచి నీ చెల్లెల్ని లవ్ చేయాలని డిసైడ్ అయిపో. రామ్మా కలకత్తా కాళీ వచ్చేయ్. వచ్చేసాను బావా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేనేదో నిన్ను లవ్ చేస్తున్నానని నీ అక్క అనుకొని నన్ను దాని కాళ్ళు పట్టుకోమంటుంది. నేనేం చెప్తున్నానంటే, నేను నిన్ను లవ్ చేయాలంటే నువ్వు నీ కాలుకున్న చెప్పు తీసి నీ అక్క చెంప మీద చెడా మడా వాయించాలి. మరి ఇంకేంటి, బావే చెప్పాడు కదా, అక్కేంటి తొక్కేంటి. ఐ లవ్ యూ రా బుజ్జితల్లి. ఇటువైపు ఇటువైపు. నా చెల్లెలతోనే నన్ను కొట్టించావు కదా, నేనేంటో చూపిస్తాను. చెల్లెల్ని లవ్ చేస్తున్నాను అంటున్నాను, నాకు చూపిస్తానంటావేంటి? నీచమైన అర్థానివే నువ్వు. సరే వదిలే, ఏదో కోపంలో మాట్లాడేశావు. నేను నీ చెల్లెల్ని డూయిట్ పడుకొని వస్తా. లడాలి.